ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మనం రోబ్లాక్స్ లోనే ఒక మంచి బ్రెయిన్ రాట్ గేమ్ అయితే ఆడబోతున్నాం. దాని పేరు వచ్చేసి క్రాస్ రివర్స్ ఫర్ బ్రెయిన్ రాట్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం ఏంటంటే గేమ్ లోపలికైతే వచ్చేసాం. అండ్ ఇది వచ్చేసి బ్రెయిన్ రాట్ గేమ్ కాబట్టి చూడండి, మన దగ్గర వచ్చేసి ఆల్రెడీ ఒక ఈ బేస్ అయితే ఉంటది కదా, అంటే ఇల్లు లాంటిది. ఇందులో వచ్చేసి మనం ఏంటంటే తీసుకొచ్చి బ్రెయిన్ రాట్స్ అయితే పెట్టాలి. సో పదండి గైస్, ముందుగా మనం ఏంటంటే గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం ఏంటంటే మన దగ్గర చూడండి డబ్బులు $0 అయితే ఉన్నాయన్నమాట. సో మనం ఏంటంటే ఒక బ్రెయిన్ రాట్ అయితే తీసుకొద్దాము. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి చిన్న చెరువు లాంటిది అయితే ఉంది. ఇక్కడ మనం ఎక్కువసేపు వెయిట్ చేసామనుకోండి నీళ్ళలో పడిపోతాము. సో అందుకే మనం ఏంటంటే ఫాస్ట్ గా వీటి నుంచి వెళ్ళిపోవాలన్నమాట. సో చూడండి, నేనైతే ఫాస్ట్ గా అయితే వెళ్తున్నాను. ఓకే ఫైనల్లీ నేను ఏంటంటే ఇక్కడ వరకైతే వచ్చేసాను. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే తక్కువ మనీ ఇచ్చే బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇందులో నాకు ఏంటంటే ఒకటి గోల్డెన్ బ్రెయిన్ రాట్ కూడా ఉంది, కానీ ఏంటంటే ఇది $7 కి అయితే ఇస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి క్యాపిచినో అసెసినో ఉంది, ఇది $18 అయితే ఇస్తుంది అనమాట. అంటే చాలా ఎక్కువ మనీ అయితే ఇస్తుంది. ఓకే గైస్, నేను ఏంటంటే దీన్ని అయితే తీసుకున్నాను. అండ్ పదండి, ఇప్పుడు మనం ఏంటంటే ఫాస్ట్ గా ఈ చెరువును దాటుకొని అక్కడికైతే వెళ్ళిపోవాలన్నమాట. సో గైస్, నేనైతే ట్రై చేస్తాను దాటడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి ఫైనల్లీ మనం ఏంటంటే దాన్ని అయితే దాటేసి ఇక్కడికైతే వచ్చేసాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం తీసుకొచ్చిన ఈ బ్రెయిన్ రాట్ ఉంది కదా, క్యాపిచినో అసెసినో, దీన్ని వచ్చేసి మనం ఇక్కడైతే ప్లేస్మెంట్ చేసేద్దాం. ఓకే గైస్, ఇదిగో చూడండి మనం ఏంటంటే ఇక్కడ ప్లేస్మెంట్ చేసాం కదా. అండ్ ఇక్కడ డబ్బులు కలెక్ట్ చేసుకుందాం. నా దగ్గర వచ్చేసి $108 అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఏంటంటే మనం తీసుకొచ్చిన బ్రెయిన్ రాట్ ఉంది కదా, దాని లెవెల్స్ వచ్చేసి అప్గ్రేడ్ కొట్టేద్దాం. ఓకే చూడండి, నేనైతే లెవెల్ అయితే అప్గ్రేడ్ కొట్టాను. అండ్ అలాగే మనం ఏంటంటే మన యొక్క స్పీడ్ ని పెంచుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ నేను ఏంటంటే స్పీడ్ ని అయితే ఒకదాన్ని ఫ్రీగా అయితే పెంచుకుంటున్నాను. అండ్ మిగతా వచ్చేసి మనం ఏంటంటే డాలర్స్ అయితే యూజ్ చేయాలన్నమాట. నా దగ్గర ఇంకా $90 అయితే ఉన్నాయి కదా. సో ఇక్కడ నేను ఏంటంటే దీని నుంచి డబ్బులు అయితే వస్తాయి. ఆ ముందుగా మనం ఏంటంటే ఆ డబ్బులను అయితే కలెక్ట్ చేసుకుందాం పదండి. మన దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ ఒక బ్రెయిన్ రాట్ అయితే ఉంది. సో ఇదిగో చూడండి, డబ్బులు అయితే కలెక్ట్ చేసుకున్నాను. టోటల్ గా నా దగ్గర వచ్చేసి $825 అయితే ఉన్నాయి. సో ముందుగా మనం ఏంటంటే ఇక్కడ స్పీడ్ సెక్షన్ కి అయితే వెళ్దాం. ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే 400 కి 10 స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మనది వచ్చేసి 17 ఉంది కదా, 10 స్పీడ్ ఇంక్రీజ్ చేస్తే 27 అవుతుంది. ఓకే గైస్, ఇది చూడండి నేనైతే స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే ఇంకొక బ్రెయిన్ రాట్ అయితే తీసుకొద్దామా, ఎందుకంటే స్పీడ్ గా వెళ్ళొచ్చు కదా. ఓకే గైస్, ఇది చూడండి నేనైతే చాలా స్పీడ్ అయితే వెళ్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ స్టేజ్ కదా. ఇది కాకుండా మనం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది చాలా అంటే చాలా లాంగ్ గా అయితే ఉందన్నమాట. దీన్ని మనం దాటుతామో లేదో నాకైతే తెలియట్లేదు, కానీ దాటడానికి అయితే ట్రై చేస్తాను. పదండి. అర్రే గైస్, నా వల్ల అవ్వట్లేదు, ఎందుకంటే అది చాలా దూరంగా ఉంది కాబట్టి మనమైతే అందులో సర్వైవ్ అవ్వలేకపోతున్నాము. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇంకా కొన్ని డబ్బులను అయితే కలెక్ట్ చేసుకున్నాను. ప్రజెంట్ నా దగ్గర వచ్చేసి $2.2K అయితే ఉన్నాయి. ఇక్కడ నేను 10 స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకున్నాను. ఇంకా $700 ఉన్నాయి కాబట్టి ఇంకా కొద్దిగా స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. ఓకే ఫైనల్లీ మనం ఏంటంటే 39 స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసాం. ఇప్పుడు మనం ఖచ్చితంగా సెకండ్ దాన్ని అయితే దాటొచ్చు అనుకుంటా. ఇప్పుడు చూడండి మనం చాలా స్పీడ్ అయితే వెళ్తున్నాం కదా, ఇలాగే మనం వెళ్తే ఖచ్చితంగా అక్కడ వరకు అయితే చేరుకుంటాం అనుకుంటున్నాను. ఓకే గైస్, ఇది చూడండి. అర్రే ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా అంటే చాలా చివరికి వెళ్ళి మనం అయితే కింద పడిపోయాము. అదేంటంటే నేను ఇప్పుడు 39 స్పీడ్ ఉంది కదా, ఈసారి నేను ఏంటంటే 40 స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటాను. ఓకే గైస్, నేను ఏంటంటే 41 స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకున్నాను. ఈసారి మనం ఖచ్చితంగా మనమైతే అక్కడ వరకు అయితే రీచ్ అవ్వాలి. లేకపోతే ఇందులో ఇంకా ఏవైనా సరే మంచి బ్రెయిన్ రాట్స్ వచ్చాయా, ఎందుకంటే మన బేస్లో కేవలం ఒకటే ఉంది కదా. ఇక్కడ వచ్చేసి నేను ఏంటంటే ఇంకా నాకు ఎక్కువ డబ్బులు ఇచ్చేవైతే కనిపించట్లేదు. ఇక్కడ వచ్చేసి మనం ఇది $10 ఇస్తుంది అనమాట. దీన్ని ఒకదాన్ని తీసుకెళ్దాం. ఓకేనా, దీన్ని వచ్చేసి మనం బేస్లో అయితే పెట్టేద్దాం. అప్పుడు మన దగ్గర వచ్చేసి 2 బ్రెయిన్ రాట్స్ ఉంటాయి కదా, మనకు డబ్బులు కూడా ఎక్కువగా వస్తుంటాయి అనమాట. దీన్ని వచ్చేసి నేను ఏంటంటే ఇటువైపు అయితే పెట్టేస్తాను. దీని లెవెల్ వచ్చేసి మనకు 1 ఉంది కదా, దీని లెవెల్లో నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులతో నేనైతే ఇంక్రీజ్ చేస్తాను. అండ్ ఇక్కడ ముందుగా డబ్బులు కలెక్ట్ చేసుకుందాం. డబ్బులు అన్నిటిని కలెక్ట్ చేసుకుని ఈ 2 బ్రెయిన్ రాట్స్ యొక్క లెవెల్స్ ని 10 వరకు అయితే అప్గ్రేడ్ అయితే కొట్టడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఇటువైపు అయితే వెళ్ళాలి. ఓకేనా, సో పదండి, ఈసారి నేను ఏంటంటే ట్రై చేస్తున్నాను. కానీ అర్రే గైస్, ఓకే అమ్మయ్య ఫ్రెండ్స్, అదేంటంటే నేను జంప్ చేసుకుంటూ అయితే ఇక్కడికైతే వచ్చేసాను. కానీ ఏంటంటే మనం రిటర్న్ ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే వెళ్ళేటప్పుడు జంప్ చేయడానికి వస్తారో తెలియదు. అండ్ ఇందులో వచ్చేసి $15, $20 అండ్ అలాగే $25 ఇలా చాలా అంటే చాలా మంచి బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇందులో నాకు ఒకటి చాలా మంచిది అయితే కనిపించింది. దీని పేరు వచ్చేసి టల్పా డి ఫెర్రో. $40 ఇస్తుంది అనమాట పర్ సెకండ్ కి. ఓకే ఫ్రెండ్స్, మనం ఏంటంటే ఈ బ్రెయిన్ రాట్ అయితే తీసుకెళ్ళిపోదాం. ఓకే పదండి గైస్, నేనైతే దీన్ని అయితే తీసుకెళ్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే ఫాస్ట్ గా జంప్ చేసుకుంటూ వెళ్దాం. ఇలా అయితే మనం ఏంటంటే అస్సలు కింద పడమన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఫైనల్ గా నేను ఏంటంటే సెకండ్ స్టేజ్ లో ఉన్న ఒక్క బ్రెయిన్ రాట్ అయితే తీసుకొచ్చేసాను. అండ్ దీన్ని వచ్చేసి మనం ఇటువైపు అయితే పెట్టేద్దాం.
సో ఫస్ట్ స్టేజ్ బ్రెయిన్ రాట్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని ఏంటంటే మనం ఇటువైపు పెడదాము. సెకండ్ స్టేజ్ తీసుకొచ్చిన అన్ని కూడా ఇటువైపు అయితే పెట్టేద్దాం, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏంటంటే తీసుకొచ్చింది ఉంది కదా బ్రెయిన్ రాట్, దీనికి వచ్చేసి మనం లెవెల్స్ అయితే అప్గ్రేడ్ అయితే కొట్టేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు నా దగ్గర వచ్చేసి 3 బ్రెయిన్ రాట్స్ ఉన్నాయి కదా, 3టికి కూడా లెవెల్ 15 వరకు అయితే అప్గ్రేడ్ అయితే కొట్టేశాను. అండ్ పదండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏంటంటే ఇంకా ఒక 2-3 బ్రెయిన్ రాట్స్ అయితే తీసుకొద్దాం, ఓకేనా. సో ఇక్కడ స్టార్టింగ్ లో ఉన్నాయి తీసుకొద్దామా, ఎందుకంటే అటువైపు మనం స్టేజ్ 1 అయితే పెడదాం అనుకున్నాం కదా. కానీ ఏంటంటే ఇవి తక్కువ డబ్బులు అయితే ఇస్తున్నాయి కదా, పర్లేదు ఇందులో మనం ఏంటంటే దేన్నన్నా ఒక దాన్ని అయితే తీసుకెళ్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఏంటంటే ఒకటి డైమండ్ అయితే కనిపించింది అనమాట. సో దీన్ని అయితే తీసుకెళ్తున్నాను. పదండి గైస్, మనం ఏంటంటే దీన్ని ఇంకో సైడ్ అయితే పెట్టేద్దాం. అక్కడ వచ్చేసి మనకి ఏంటంటే స్టేజ్ 1 లో ఉన్నాయి 2 బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నాయి కదా. సో దీంతో కలిపి మనకి ఏంటంటే ఇప్పుడు 3 అయితే ఉంటాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇది చూడండి, మొత్తం వచ్చేసి 3 గోల్డెన్ బ్రెయిన్ రాట్స్, ఒకటి డైమండ్ అండ్ ఇంకోటి వచ్చేసి మనం స్టార్టింగ్ లో తీసుకొచ్చాం కదా క్యాప్చినో, అవైతే ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే 15 లెవెల్ వరకు అయితే ఇంక్రీజ్ అయితే చేసేసాను. అండ్ ఇవి స్టేజ్ 1వి. అండ్ ఇటువైపు వచ్చేసి స్టేజ్ 2 అయితే ఉందన్నమాట. ఇందులో నా దగ్గర ఇది ఒక బ్రెయిన్ రాట్ అయితే ఉంది. కానీ ఏంటంటే ఇది స్టేజ్ 1ది కదా, దీని లెవెల్ కూడా నేను అప్గ్రేడ్ అయితే చేశాను. కానీ ఏంటంటే దీన్ని సేల్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎందుకంటే మన దగ్గర వచ్చేసి స్టేజ్ 1 అయితే 5 అక్కడైతే పెట్టేసాం కదా, ఇది మనకు అవసరం లేదు. మనం ఏంటంటే ఇటువైపు వచ్చేసి స్టేజ్ 2 బ్రెయిన్ రాట్స్ అయితే పెట్టేద్దాం, ఓకేనా. అప్పుడు వచ్చేసి మనకు చాలా అంటే చాలా డబ్బులు అయితే వస్తుండొచ్చు. సో చూద్దాం గైస్, ఇప్పుడు నేను ఏంటంటే చాలా సేపటి నుంచి డబ్బులు అయితే కలెక్ట్ చేసుకోలేదు. మొత్తం డబ్బులు కలెక్ట్ చేసుకుంటే అర్రే గైస్ ఇదిగో చూడండి, నా దగ్గర వచ్చేసి 2,82,000. అరే ఫ్రెండ్స్ ఇదే చూడండి, నా ఫ్రెండ్ వచ్చేసి నాకు ఒకటి బ్రెయిన్ రాట్ గిఫ్ట్ గా అయితే ఇచ్చాడు. అండ్ చూద్దాం దాని గురించి. అండ్ ప్రజెంట్ నా దగ్గర మనీ చూడండి $2,84,000 అయితే ఉన్నాయన్నమాట. అంటే చాలా ఎక్కువ డబ్బులు అయితే ఉన్నాయి. అండ్ నా ఫ్రెండ్ ఇచ్చిన బ్రెయిన్ రాట్ వచ్చేసి ఎపిక్ బ్రెయిన్ రాట్, మన దగ్గర వచ్చేసి నార్మల్ బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఎపిక్ బ్రెయిన్ రాట్ వచ్చేసి మనం ఇక్కడ లాస్ట్ కి అయితే పెట్టేద్దాం, ఓకేనా. సో చూడండి గైస్, దానికి వచ్చేసి లెవెల్ 5 అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి పర్ సెకండ్ కి $7,000 అయితే ఇస్తుంది అనమాట. నిజంగా చాలా ఎక్కువ మనీ అయితే ఇస్తుంది కదా. ఇప్పుడు మన దగ్గర డబ్బులని కలెక్ట్ చేసుకుంటే 4 లాక్ అయితే ఉన్నాయి. అండ్ దీంతో వచ్చేసి నేను స్పీడ్ అయితే చాలా వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో చూద్దాం, మనం వచ్చేసి టోటల్ గా 71 వరకు అయితే స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకున్నాం. అండ్ అలాగే మనం ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, చూద్దాం. ఓకే ఫైనల్లీ మనం ఏంటంటే 80 వరకు స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకున్నాం. ఈసారి చూద్దాం గైస్, ఈసారి చూడండి మనం చాలా అంటే చాలా స్పీడ్ గా అయితే వెళ్తున్నాం కదా. సో ఈసారి మనం ఏంటంటే ఇక్కడ స్టేజ్ 2 లో ఉన్న బ్రెయిన్ రాట్స్ ఉన్నాయి కదా, ఇందులో మనకి ఏంటంటే ఒకటి డైమండ్ ఉంది అండ్ అలాగే ఇంకోటి వచ్చేసి గోల్డెన్ అయితే ఉంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, డైమండ్ దీన్ని అయితే తీసుకెళ్తున్నాను. సో పదండి మనం ఫస్ట్ గా అయితే వెళ్దాం. స్టేజ్ 2 బ్రెయిన్ రాట్ అయితే తీసుకెళ్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, దీని లెవెల్ వచ్చేసి నేను 15 వరకు అయితే అప్గ్రేడ్ అయితే కొట్టేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు ఏంటంటే ఇంకోటి గోల్డెన్ బ్రెయిన్ రాట్ అయితే కావాలి. సో అందుకే నేను ఏంటంటే మళ్ళీ ఇక్కడికి అయితే వచ్చేసాను. దీన్ని అయితే తీసుకుందామా అండి, ఎందుకంటే నేను స్టేజ్ 1 లో ఉన్న బ్రెయిన్ రాట్స్ ఉన్నాయి కదా, అందులో వచ్చేసి ఒకటి డైమండ్ ఉంది, మిగతా అన్ని కూడా గోల్డ్ అయితే ఉన్నాయి అనమాట. సో అందుకే కొంచెం చూడడానికి డిజైన్ బాగుంటుందని వీటిని అయితే నేను పెట్టుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసి డైమండ్ అయితే ఉంది కదా, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు గోల్డెన్ అయితే ఉన్నాయి అనమాట. ఇటువైపు వచ్చేసి గోల్డెన్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, డిజైన్ అయితే చూడడానికి చాలా ఎక్సలెంట్ అయితే అనిపిస్తుంది. సో పదండి ఇప్పుడు మనం ఏంటంటే స్టేజ్ 3 వరకు కూడా వెళ్ళొచ్చు అనుకుంటా. ముందుగా మనం ఏంటంటే అరే గైస్ ఒక నిమిషమా అండి, ఇదేంటిది గ్యాలక్సీ బ్రెయిన్ రాట్ అంట. దీన్ని తీసుకెళ్దామా, ఎందుకంటే ఇది రేరెస్ట్ బ్రెయిన్ రాట్ అనుకుంటా. సో తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఓకే గైస్, నేనైతే దీని అయితే తీసుకుంటున్నాను. సో పదండి మనం ఏంటంటే దీన్ని స్టేజ్ 1 బ్రెయిన్ రాట్ కాబట్టి ఇక్కడ వైపు అయితే పెట్టేద్దాం. ఫ్రెండ్స్ ఇది వచ్చినట్టు నాకు ఇంకొక అతను కూడా ఫ్రీగా ఒక బ్రెయిన్ రాట్ అయితే ఇస్తున్నాడు. అండ్ దాన్ని అయితే తీసుకున్నాను. కాకపోతే ఏంటంటే ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట. సో చూడండి, మా ఫ్రెండ్ వచ్చేసి నాకు ఏంటంటే $4 మిలియన్ పర్ సెకండ్ కి ఇచ్చే బ్రెయిన్ రాట్ అయితే తీసుకొచ్చి ఇచ్చేసాడు. అండ్ ఇది చూస్తున్నారు కదా, పర్ సెకండ్ కి 4 మిలియన్ ఏంటి అసలు, ఇది వచ్చేసి గాడ్లీ బ్రెయిన్ రాట్ అనమాట. అండ్ దీని లెవెల్ కనుక మనం ఇంక్రీజ్ చేస్తే మనకి ఇంకా చాలా డబ్బులు అయితే ఇస్తుండొచ్చు. సో పదండి గైస్, ఇప్పుడు మనం ఏంటంటే మన బేస్ లో మంచి బ్రెయిన్ రాట్స్ అయితే పెట్టొచ్చు అనమాట. సో నా దగ్గర చూస్తుండగానే 58 మిలియన్స్ అయితే అయినాయి. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే చాలా దూరం వరకు అయితే వెళ్ళొచ్చు. ముందుగా ఆగండి, ఇక్కడ మనం ఏంటంటే ఈ బ్రెయిన్ రాట్ మనకు ఫ్రీగా ఈ గిఫ్ట్ ఇచ్చాడు కదా మన ఫ్రెండ్. సో ఆ బ్రెయిన్ రాట్ కి మనం ఏంటంటే లెవెల్స్ అయితే అప్గ్రేడ్ అయితే కొట్టేద్దాం, ఎందుకంటే అది మనకి ఇంకా ఎక్కువ డబ్బులు అయితే ఇస్తుంది అనమాట. ఫైనల్లీ మనం ఏంటంటే ఈ బ్రెయిన్ రాట్ ఉంది, ఇదో గాడ్లీ బ్రెయిన్ రాట్, దీని వచ్చేసి లెవెల్ 10 వరకు అయితే చేసాం. అండ్ పర్ సెకండ్ కి చూడండి $14 మిలియన్ ఇస్తుంది ఇది. అండ్ పదండి గైస్, మనం ఏంటంటే మన యొక్క స్పీడ్ ని చాలా వరకు అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేనైతే చాలా వరకు ఇంక్రీజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను, నా దగ్గర చాలా డబ్బులు అయితే ఉన్నాయి కాబట్టి. సో ఓకే గైస్, 133 వరకు స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేశాను. అండ్ ఇప్పుడు చూడండి, మనం చూసారు కదా చాలా అంటే చాలా స్పీడ్ గా అయితే ముందుకైతే వెళ్తున్నాం. ఈసారి నేను ఏంటంటే చాలా పవర్ఫుల్ బ్రెయిన్ రాట్స్ అయితే తీసుకొస్తాను. పదండి, ఇవి వచ్చేసి ఎపిక్ బ్రెయిన్ రాట్స్. మనకు వచ్చేసి మన ఫ్రెండ్ ఇచ్చింది గాడ్లీ బ్రెయిన్ రాట్ కదా, అది వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి లెజెండరీ బ్రెయిన్ రాట్స్ అనమాట. అండ్ ఇందులో ఉన్నవన్నీ కూడా మనకి ఏంటంటే థౌజండ్స్లలో మనీ అయితే ఇస్తున్నాయి. అండ్ ఇంకా ముందుకైతే వెళ్దాం. అరే ఇదేంటిది ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, ఇక్కడ ఏంటంటే మనం వెళ్ళడానికి కొద్దిగా కష్టమైతే ఉన్నట్టుంది, ఎందుకంటే ఇవైతే వస్తున్నాయి కదా. అరే
ఫ్రెండ్స్ చూసారు కదా, మనం వచ్చేసి చాలా అంటే చాలా ఫాస్ట్ గా అయితే నీళ్ళలో అయితే పడిపోయాము. అండ్ మనం ఇంకా ముందుకు వెళ్ళాలంటే మన స్పీడ్ అయితే ఇంకా చాలా వరకు ఇంక్రీజ్ అయితే చేసుకోవాలి. సో పదండి, మనం ఏంటంటే ఇంతకుముందు లెజెండరీ వరకు అయితే వెళ్ళగలిగాం కదా. సో ఈసారి మళ్ళీ మనం ఏంటంటే అక్కడ వరకు అయితే, అర్రే గైస్ నేనేంటంటే మిస్ అవుతున్నాను. లెజెండరీలో మనకి ఏంటంటే కొన్ని బ్రెయిన్ రాట్స్ అయితే తీసుకుందాం. ఓకే, ఫైనల్లీ మనం ఏంటంటే లెజెండరీ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇందులో వచ్చేసి ఏవైనా సరే కొన్ని బ్రెయిన్ రాట్స్ అయితే తీసుకెళ్లొచ్చు, కానీ ఏంటంటే తక్కువ మనీ అయితే ఇస్తున్నాయి అనమాట ఇవి. పర్లేదు, ఇక్కడ వచ్చేసి 7000 పర్ సెకండ్ కి ఇచ్చేది ఉంది కదా. సో దీన్ని అయితే తీసుకెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే బ్రెయిన్ రాట్ అయితే తీసుకొచ్చేసాం, కానీ దీన్ని దేని ప్లేస్ లో చేంజ్ చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే స్టేజ్ 1 ఉన్నాయి కదా. సో వీటన్నిటి ప్లేస్ లో మనం ఏంటంటే వీటిని అయితే రీప్లేస్మెంట్ అయితే చేసేద్దాం. ఓకే, నేనైతే దాన్ని అయితే అక్కడ పెట్టేశాను. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే దీని లెవెల్ ను కూడా కొద్దిగా అయితే ఇంక్రీజ్ చేద్దాం. ఓకే, ఇంకొక బ్రెయిన్ రాట్ అయితే ఇచ్చాడు. అండ్ ఇదేంటంటే మనకు సీక్రెట్ బ్రెయిన్ రాట్ అనమాట. సో దీన్ని కూడా మనం ఏంటంటే ఇక్కడ వేరే బ్రెయిన్ రాట్స్ ఉన్నాయి కదా నా దగ్గర, దాని ప్లేస్ లో రీప్లేస్మెంట్ అయితే చేసేద్దాం. అండ్ ఇది కూడా మనకి ఏంటంటే లెవెల్ 1 ఇది. మనం ఏంటంటే దీని లెవెల్స్ కూడా ఇంక్రీజ్ చేసేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే ఒకటి అబ్జర్వ్ చేయలేదు. ఇంతకు ముందు మన ఫ్రెండ్ ఇచ్చిన బ్రెయిన్ రాట్ చూడండి, మనం అప్గ్రేడ్ చేస్తే 14 మిలియన్స్ అయితే ఇస్తుంది కదా లెవెల్ 10 కి. అండ్ ఇటువైపు ఇంతకు ముందు ఇచ్చాడు కదా ఇప్పుడే, సో ఆ బ్రెయిన్ రాట్ చూడండి లెవెల్ 5 కి మనకి ఏంటంటే $316 మిలియన్ ఇస్తుంది అనమాట. అంటే చూడండి చాలా అంటే చాలా ఎక్కువ డబ్బులు. సో నాకేంటంటే ఇప్పుడు చూడండి $21 బిలియన్ అయినాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నా దగ్గర వచ్చేసి చాలా అంటే చాలా వరెస్ట్ బ్రెయిన్ రాట్స్ ఉన్నాయి కదా, అంటే స్టార్టింగ్ లో మన దగ్గర ఉన్నాయి. సో వాటిని ఏంటంటే నేను ఇక్కడ తీసుకొని సేల్ చేసేసాను. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే క్యారీని అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. 1 మిలియన్ కి అయితే మనం ఇంకొక క్యారీని అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు కదా. సో దాన్ని ఇంక్రీజ్ చేసుకున్నాను. అండ్ 15 మిలియన్స్ కి ఇంకోటి, అలాగే 225 కి ఇంకోటి, 3 బిలియన్స్ కి ఇంకోటి, టోటల్ గా 5 క్యారీస్ అయితే చేసేసాం. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ మనం స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. ఓకేనా, నా దగ్గర బిలియన్స్ అయితే ఉన్నాయి కదా. సో మనం వచ్చేసి స్పీడ్ ని ఎంత వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చో చూద్దాం. టోటల్ గా నేను వచ్చేసి స్పీడ్ ని 170 వరకు అయితే ఇంక్రీజ్ అయితే చేసుకున్నాను. అండ్ ఇదిగో చూడండి నా స్పీడ్ వచ్చేసి ఎంతగానో ఉందో. స్టార్టింగ్ లో మీరు చూస్తే చాలా స్లోగా అయితే వెళ్ళాం కదా. సో మన ఫ్రెండ్ వచ్చేసి మనకి హెల్ప్ చేయడం వల్ల మనం ఏంటంటే చాలా పవర్ఫుల్ బ్రెయిన్ రాట్స్ అయితే తీసుకురాబోతున్నాము. అండ్ పదండి గైస్, ఇంతకు ముందు మనం ఏంటంటే దీన్ని దాటలేకపోయాం కదా, ఈసారి మనం ఎలాగైనా సరే ఈ చెరువునైతే దాటాలన్నమాట. అర్రే గైస్, ఏంటబ్బా దాన్ని దాటడానికి అయితే రావట్లేదు, అంటే మనం ఇంకా స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటా. సో పదండి, మనం ఏంటంటే మన దగ్గర డబ్బులు అయితే వస్తాయి కదా, ఆ డబ్బులతో ఇంకా కొంచెం స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. అరే ఫ్రెండ్స్, ఇది చూడండి మళ్ళీ మనకి ఇంకొక బ్రెయిన్ రాట్ ను కూడా తీసుకొచ్చి ఇచ్చేసాడు. సో చూద్దాం, ఇది వచ్చేసి చూడండి మనకి ఏంటంటే 39 మిలియన్స్ అయితే ఇస్తుంది అనమాట పర్ సెకండ్ కి. పర్లేదు. అండ్ ఇంకా ఒక బ్రెయిన్ రాట్ కూడా ఇచ్చాడు. సో ఫైనల్లీ మన దగ్గర వచ్చేసి 2 పవర్ఫుల్ బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ దీన్ని వచ్చేసి ఇక్కడ ప్లేస్మెంట్ చేశాను. అండ్ అలాగే దీన్ని కూడా ఇక్కడ ప్లేస్మెంట్ చేసేసాను. ఇవి రెండు కూడా మనకి ఏంటంటే గాడ్లీ బ్రెయిన్ రాట్లు. ఇంతకు ముందు ఇచ్చింది వచ్చేసి సీక్రెట్ బ్రెయిన్ రాట్ అనమాట. అండ్ వీటి లెవెల్స్ కూడా మనం ఏంటంటే అప్గ్రేడ్ అయితే కొడదాం, కానీ ఏంటంటే నా దగ్గర డబ్బులు అయితే ఎక్కువగా లేవన్నమాట. అరే ఫ్రెండ్స్, ఇదైతే నేను అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు. ఇది చూడండి పర్ సెకండ్ కి ఏంటంటే $10 ట్రిలియన్ అయితే ఇస్తుందన్నమాట. అంటే చాలా ఎక్కువ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని ఇక్కడ ప్లేస్మెంట్ అయితే చేసేద్దాం. అండ్ ఇదేంటబ్బా, ఇది చూడండి పర్ సెకండ్ కి 10 ట్రిలియన్స్ ఏంటి, ఈ దాని లెవెల్ చూసారా 78 అయితే ఉంది. అందుకే మనకి ఏంటంటే చాలా డబ్బులు అయితే ఇస్తుంది అనమాట. మన ఫ్రెండ్ వచ్చేసి దీని లెవెల్ వచ్చేసి చాలా కష్టపడి ఇంక్రీజ్ అయితే చేసినట్టున్నాడు, కానీ మన కోసం అయితే ఫ్రీగా అయితే ఇచ్చేసాడు. అండ్ నా దగ్గర వచ్చేసి ఇప్పుడు డబ్బులు ట్రిలియన్స్ లో అవుతున్నాయి. దాంతో పాటుగా మనం ఏంటంటే ముందుగా మన బేస్ అయితే అప్గ్రేడ్ చేసుకుందాం. ఓకేనా, 1 మిలియన్ కి. అండ్ చూడండి పైన వచ్చేసి రూఫ్ అయితే వచ్చిందన్నమాట. అండ్ పైన మనం ఏంటంటే ఇంకా కొన్ని ఫ్లాట్లు అయితే పర్చేజ్ చేద్దాం. ఓకేనా, ఓకే, పైన వచ్చేసి మొత్తం 10 ఫ్లాట్లు అయితే పర్చేజ్ చేసేసాను. సో పదండి గైస్, ఇప్పుడు మన దగ్గర వచ్చేసి చాలా డబ్బులు అయితే ఉన్నాయి, మొత్తం కలెక్ట్ చేసుకుందాం. సో మొత్తం కలెక్ట్ చేసుకుంటే 700 ట్రిలియన్స్ అయితే ఉన్నాయి. దీంతో మనం ఏంటంటే చాలా స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనుకుంటా. నా దగ్గర ప్రజెంట్ వచ్చేసి 177 స్పీడ్ అయితే ఉంది కదా. దీని వచ్చేసి మనం చూద్దాం ఎంతవరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చో. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి 280 వరకు స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసేసాను. దాదాపుగా 100 ప్లస్ స్పీడ్ అయితే ఇంక్రీజ్ అయింది అనమాట. అయితే ఫ్రెండ్స్, నేను ఇంకా మీకు అప్పటి నుంచి అడగలేదు, మీలో ఎవరైనా సరే వీడియోని చూస్తూ ఇంకా లైక్ చేయడం మర్చిపోయింటే వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిరోజు మన ఛానల్లో మంచి గేమింగ్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి, మీరు వాటిని చూసి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి నా బేస్ వచ్చేసి వీళ్ళ దానికన్నా చిన్నగా ఉంది కదా, కానీ చూస్తుండగానే చాలా పెద్దగా అయితే రెడీ చేసేస్తాను. సో పదండి గైస్, ఇప్పుడు మనం ఏంటంటే స్పీడ్ అయితే చాలా వరకు ఇంక్రీజ్ చేసాం కాబట్టి ఫాస్ట్ గా అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇదిగో ఇక్కడ వచ్చేసి మనకి ఇది చాలా హార్డ్ గా ఉంది కదా, దీన్ని కూడా దాటేసాం. ఫైనల్లీ మనం ఏంటంటే గాడ్లీ వరకు అయితే రీచ్ అయ్యామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు చూడండి చాలా పవర్ఫుల్ బ్రెయిన్ రాట్స్ అయితే కనిపిస్తున్నాయి, కానీ ఏంటంటే మనకు ట్రిలియన్స్ లో మనీ ఇచ్చే బ్రెయిన్ రాట్ అయితే ఇచ్చాడు కదా మన ఫ్రెండ్, అది వచ్చేసి చాలా పవర్ఫుల్ అనమాట. అండ్ ఇక్కడ నేను గాడ్లీ కన్నా ముందైతే వెళ్ళలేకపోతున్నాను, ఎందుకంటే మన స్పీడ్ ఇంకా ఇంక్రీజ్ అవ్వాలనుకుంటా. సో డబ్బులు కలెక్ట్ చేసుకుని స్పీడ్ ని ఇంకా ఇంక్రీజ్ చేసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒకటైతే అబ్జర్వ్ చేశాను, అదేంటంటే మనం ఆడిన ప్రతి బ్రెయిన్ రాట్ గేమ్ లో రీబర్త్ అయితే ఎక్కువగా కొట్టాం కదా.
సో దీంట్లో వచ్చేసి నేను రీబర్త్లు అయితే మర్చిపోయాను. అందుకే నాకేంటంటే ఎక్కువగా మనీ అయితే జనరేట్ అవ్వట్లేదు అనుకుంటా. ఇక నేనేంటంటే రీబర్త్లు అయితే చాలా కొడతాను, ఎందుకంటే నా దగ్గర చాలా మనీ అయితే ఉన్నాయి కదా. సో ముందుగా మనం డబ్బులన్నింటిని కలెక్ట్ చేసుకుందాం పదండి. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ కొద్దిగా స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి టోటల్ గా మనం ఏంటంటే 50 స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. అప్పుడు మళ్ళీ మనం ఇంకొక రీబర్త్ అయితే కొట్టొచ్చు అనమాట. సో 50 స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకున్నాను, అండ్ మళ్ళీ మనం ఏంటంటే రీబర్త్ అయితే కొట్టేద్దాం. ఫ్రెండ్స్ ఒక్కసారి ఇక్కడ చూడండి, నా బేస్ లో ఉన్న బ్రెయిన్ రాట్స్ అన్నిటిని అయితే తీసుకున్నాను, కేవలం రెండునే ఉంచాను. ఇవి రెండు కూడా మనకి ఏంటంటే సీక్రెట్ బ్రెయిన్ రాట్స్, అండ్ వీటి లెవెల్స్ చూడండి, లెవెల్ 80 అలాగే లెవెల్ 80. అందుకే మనకి ఏంటంటే ఇవి చాలా డబ్బులు అయితే ఇస్తున్నాయి. ఇది వచ్చేసి 13 ట్రిలియన్ ఇస్తే ఇది వచ్చేసి 11 ట్రిలియన్ అయితే ఇస్తుంది అనమాట పర్ సెకండ్ కి. మిగతా వచ్చేసి నా దగ్గర గాడ్లీ బ్రెయిన్ రాట్స్, లెజెండరీ బ్రెయిన్ రాట్స్, రేర్ బ్రెయిన్ రాట్స్ ఇలా అయితే ఉన్నాయి కదా. సో అందుకే నేను ఏంటంటే వాటన్నిటిని తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ వాటన్నిటిని అయితే మనం సేల్ చేసేద్దాం, ఓకేనా. సో ఇప్పుడు నేను ఏంటంటే కేవలం సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ ఉంటాయి కదా, వాటిని అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ముందుగా నా స్పీడ్ అయితే ఏ మాత్రం కూడా లేదు, ఇక్కడ డబ్బులు కలెక్ట్ చేసుకుందాం. అండ్ ఇక్కడ చూడండి, నా దగ్గర వచ్చేసి 19 క్వాడ్రిలియన్స్ అయితే ఉన్నాయి. అండ్ దీంతో వచ్చేసి మనం ఏంటంటే స్పీడ్ ని చాలా వరకు అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనుకుంటా. సో చూద్దాం, ఇంతకుముందు మనం ఏంటంటే 280 వరకు అయితే స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకున్నాం కదా. ఈసారి వచ్చేసి మరి మనం చూస్తున్నారు కదా 316 అలాగే 26. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఏంటంటే 331 35 వరకు అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనుకుంటా. ఓకే, ఫైనల్లీ మనం ఏంటంటే 335 వరకు అయితే స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసాం. ఈసారి మనం ఏంటంటే ఖచ్చితంగా సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు అనుకుంటా. ఇంతకు ముందు మనం ఏంటంటే వెళ్ళడానికి అయితే రాలేదు కదా. సో చూడండి గైస్, మనం వచ్చేసి ఎంత స్పీడ్ గా వెళ్తున్నాం చూస్తున్నారు కదా. ఫ్లాష్ మ్యాన్ టైప్ లో మనం ఏంటంటే చాలా స్పీడ్ గా గాడ్లీ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ దీని దాటిన తర్వాత మనకి ఏంటంటే సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ అయితే ఉంటాయి అనమాట. సో చూడండి, ఇందులో వచ్చేసి మనం అయితే వెళ్ళడానికి అయితే రావట్లేదు, అంటే మనం ఏంటంటే ఇంకా కొంచెం స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటా. డబ్బులు అయితే కలెక్ట్ చేసుకుందాం. ఫ్రెండ్స్ మనం ఒక్కసారి అయినా సరే సీక్రెట్ వరకు వెళ్ళామంటే అక్కడ వచ్చేసి మనం ఒకేసారి చాలా బ్రెయిన్ రాట్స్ అయితే తీసుకురావచ్చు, ఎందుకంటే నేను క్యారీ పవర్ వచ్చేసి 6 వరకు అయితే ఇంక్రీజ్ చేసేసాను. సో ఫైనల్లీ గాడ్లీ వరకు అయితే వచ్చేసాం కదా. ఇది కొంచెం హార్డ్గా అయితే ఉందన్నమాట. సో పదండి, నేనైతే అర్రే గైస్ అదేంటది, నేను ఏంటంటే వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను, కానీ ఏంటంటే అంతవరకు అయితే వెళ్ళడానికి రావట్లేదు అనమాట. సో ఇంకొకసారి ట్రై చేద్దాం. నేను జంప్ చేయడం వల్ల రావట్లేదా లేకపోతే అర్థం కావట్లేదు. సో పదండి, మనం వచ్చేసి ఫాస్ట్ అయితే వెళ్తున్నాం. ఓకే 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 ఫైనల్లీ అమ్మయ్య గైస్, చూసారు కదా, చాలా అంటే చాలా ఫాస్ట్ గా మనం అయితే వచ్చేసాం. జంప్ చేయడం వల్ల మనకి ఇంతకు ముందు అయితే లేట్ అయింది అనమాట. అండ్ ఇదిగో చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే మంచి అయితే కనిపిస్తున్నాయి. మన దగ్గర అయితే ఒకటి ఇది ఉండే కదా, ఇలాంటిది అయితే ఉండే. ఇదైతే మనకి ఏంటంటే 13 మిలియన్స్ అయితే ఇస్తుంది పర్ సెకండ్ కి. దీన్ని ఒక్కదాన్ని తీసుకుందాం. మనం ఏంటంటే ఒకేసారి చాలా అయితే తీసుకెళ్లొచ్చు. అండ్ ఇందులో ఎక్కువ ఏవైతే ఇస్తాయో వాటిని అయితే తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకు 67 కూడా వచ్చింది, కానీ ఏంటంటే ఇది 4 మిలియన్ అయితే ఇస్తుంది అనమాట. పర్లేదు గైస్, మనం దీన్ని కూడా తీసుకుందాం. అండ్ అలాగే ఇక్కడ ఇదొకటి అయితే ఉంది, ఇదేంటంటే మనకు 6 మిలియన్స్ అయితే ఇస్తుంది అనమాట. సో దీన్ని కూడా తీసుకుందాం. అండ్ ఇక్కడ అర్రే ఫ్రెండ్స్ చూడండి, అదేంటంటే మనం పొరపాటున నీళ్ళలోకి వెళ్ళిపోయాము. దానివల్ల ఏంటంటే మనం తీసుకున్న బ్రెయిన్ రాట్స్ అన్ని కూడా పోయాయి అనమాట. అరే ఇలా జరుగుతుందని అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు. సో పదండి గైస్, ఈసారి మనం ఏంటంటే ట్రై చేద్దాం. ఈసారి మనం ఏంటంటే చాలా స్పీడ్గా ఇంతకు ముందు వెళ్ళినట్టుగానే వెళ్తున్నాము. అమ్మయ్యా, ఫైనల్లీ ఇక్కడికైతే వచ్చేసాం. కానీ ఏంటంటే ఇంతకుముందు మనకి ఏంటంటే మంచి బ్రెయిన్ రాట్ అయితే దొరికింది, కానీ అది లాంటిది మళ్ళీ ఇంకోసారి దొరకదో తెలియదు. ఇక్కడ వచ్చేసి అన్ని నార్మల్ అయితే ఉన్నాయి. ఒకటి 7 మిలియన్ ఇచ్చే బ్రెయిన్ రాట్ అయితే తీసుకున్నాను, అండ్ ఇంకా ఇక్కడ స్పాన్ అయితే అవ్వట్లేదు. సో కొంచెం సేపు వెయిట్ చేయాలి. అమ్మయ్య ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ చూడండి, నేను వచ్చేసి టోటల్ గా 6 బ్రెయిన్ రాట్స్ అయితే తీసుకెళ్తున్నాను. కానీ ఏంటంటే ఇది చాలా కష్టం అనుకుంటా. సో చూద్దాం గైస్, మనం ఒకవేళ నీళ్ళలో పడ్డామంటే అన్ని బ్రెయిన్ రాట్స్ కూడా పోతాయి. సో ఫాస్ట్ గా అయితే వెళ్దాం పదండి. ఓకే అమ్మయ్యా ఫ్రెండ్స్ చూడండి, ఫైనల్లీ మనం ఏంటంటే గాడ్లీ వరకు అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి కూడా మనం నీళ్ళలో పడకుండా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. సో పదండి గైస్, ఫాస్ట్ గా అయితే వెళ్దాం. అమ్మయ్య ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే నీళ్ళలో అస్సలు పడమనమాట. సో పదండి ఫాస్ట్ గా వచ్చేసి మనం ఏంటంటే ఫైనల్ గా బేస్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే మన దగ్గర చాలా బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నాయి కదా. సో వీటన్నిటిని అయితే ఇక్కడ పెట్టేద్దాం గైస్. కానీ ఫ్రెండ్స్ అదేంటంటే మనం తీసుకొచ్చిన బ్రెయిన్ రాట్స్ అన్ని కూడా గాడ్లీ బ్రెయిన్ రాట్స్ అనమాట. మనకి ఏంటంటే సీక్రెట్ అయితే కావాలనుకున్నాను, కానీ పర్లేదు, మనం ఏంటంటే తీసుకొచ్చినాం కదా మొత్తం బ్రెయిన్ రాట్స్ ని. సో 5 బ్రెయిన్ రాట్స్ అయితే ఇక్కడైతే పెట్టేశాను, ఎందుకంటే ఇది కూడా మనకు గాడ్లీ అనమాట. ఇప్పుడు మనం ఏంటంటే డబ్బులు అయితే నా దగ్గర 54 క్వాడ్రిలియన్స్ అయితే ఉన్నాయి. దీంతో వచ్చేసి ప్రతి దాని లెవెల్ ను కూడా వీటి దగ్గర వరకు అయితే ఇంక్రీజ్ చేసేస్తాను. ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ చూడండి, నేను వచ్చేసి లెవెల్ 80 వరకు అయితే ఇంక్రీజ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఏంటంటే 100 వరకు అయితే ఇంక్రీజ్ చేసేసాను. ఒకటి కాదు, మొత్తం వచ్చేసి నేను తీసుకొచ్చిన 5 గాడ్లీ బ్రెయిన్ రాట్స్ ఉన్నాయి కదా, 5ని కూడా నేను ఏంటంటే సేమ్ 100 లెవెల్ వరకు అయితే రీచ్ అయితే చేసేసాను. సో చూడండి, లెవెల్ 100 అన్ని కూడా లెవెల్ 100. సో ప్రజెంట్ అయితే చూడండి, ఈ బ్రెయిన్ రాట్స్ అన్ని కూడా ట్రిలియన్స్ లలో డబ్బులు అయితే ఇస్తున్నాయి. 7, 5 అలా అయితే ఇస్తున్నాయి.
ఇక్కడ వచ్చేసి 2 సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నాయి కదా, మన ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చాడు. అవి 2 కూడా చూడండి. ఇందులో వచ్చేసి లెవెల్ 80 వరకు ఉన్నప్పుడు అతనైతే గిఫ్ట్ గా ఇచ్చాడు. నేను లెవెల్ 90 వరకు అయితే ఇంక్రీజ్ చేశాను. అండ్ ఇందులో వచ్చేసి ఒకటి చూడండి $53 ట్రిలియన్ అయితే ఇస్తుంది పర్ సెకండ్ కి. ఇంకోటి వచ్చేసి మనకి ఏంటంటే 39 అయితే ఇస్తుంది, ఎందుకంటే దీని లెవెల్ కొంచెం తక్కువగా ఉంది. సో లెవెల్ దీనిది కూడా 90 వరకు అయితే అప్గ్రేడ్ అయితే చేసేసాను. ఇప్పుడు 45 ట్రిలియన్స్ అయితే ఇస్తుంది అనమాట. సో పదండి గైస్, ఇప్పుడు మనం ఏంటంటే డబ్బులన్నింటిని కలెక్ట్ చేసుకొని మనం ఏంటంటే మన స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసేసుకుందాం, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఒక ఫ్రెండ్ అయితే వచ్చాడు. అతనికి వచ్చేసి మనం ఏంటంటే ఈ బ్రెయిన్ రాట్ అయితే గిఫ్ట్ అయితే ఇచ్చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక బ్రెయిన్ రాట్ అయితే గిఫ్ట్ గా అయితే ఇచ్చేసాను, గాడ్లీ బ్రెయిన్ రాట్. అండ్ పదండి గైస్, ఇప్పుడు మనం ఏంటంటే నా దగ్గర 81 క్వాడ్రిలియన్స్ అయితే ఉన్నాయి కదా, దీంతో వచ్చేసి మనం ఏంటంటే ఇంకా కొంచెం స్పీడ్ అయితే అప్గ్రేడ్ చేసుకుందాం. అండ్ ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే రీబర్త్ కూడా కొట్టొచ్చు. కానీ ఏంటంటే ఒకసారి ఇక్కడ చూడండి, ప్రజెంట్ రీబర్త్ వచ్చేసి 7.5x అయితే ఉంది. అండ్ ఈసారి మనం కొడితే 8x అయితే రీచ్ అవుతాం అనమాట. సో ఓకే గైస్, రీబర్త్ అయితే కొట్టాను. కాకపోతే మనం అయితే స్లోగా వెళ్తాం, ఎందుకంటే మనకు మన దగ్గర స్పీడ్ ఉంది కదా, అదంతా కూడా రిజెక్ట్ అయితే అవుతుంది అనమాట. సో ముందుగా మనం ఏంటంటే డబ్బులు అన్నింటినీ కలెక్ట్ చేసుకుందాం. టోటల్ గా మనకు వచ్చేసి 100 క్వాడ్రిలియన్స్ అయితే అయినాయి. దీంతో మనం ఏంటంటే చాలా వరకు స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈసారి మనం ఏంటంటే ఖచ్చితంగా సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ అయితే తీసుకురావచ్చు అనుకుంటా. ఫైనల్లీ ఫ్రెండ్స్, నా స్పీడ్ వచ్చేసి నేను 360 వరకు అయితే రీచ్ చేసేసాను. అండ్ ఈసారి పదండి, ఈసారి మనం ఏంటంటే ఒక గాడ్లీ బ్రెయిన్ రాట్ ని తీసుకొద్దాం. దాంతో పాటు మిగతావన్నీ కూడా సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ అయితే తీసుకొద్దాం, ఓకేనా. సో పదండి, ఫైనల్ గా నేను ఏంటంటే ఇక్కడ గాడ్లీ వరకు అయితే వచ్చేసాను. ఇందులో మనకి ఏంటంటే లెజెండరీ బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నాయి. అండ్ పదండి, మనం ఏంటంటే సీక్రెట్ వాటి దగ్గరికి అయితే వెళ్ళాలి. సో ఓకే, ఫైనల్ ఇక్కడికైతే వచ్చేసాం. ఇక్కడ మనకి ఏంటంటే గాడ్లీ బ్రెయిన్ రాట్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఇందులో మనకి ఏంటంటే ఈ పెన్నుదైతే మళ్ళీ వచ్చింది, దీన్ని అయితే తీసుకున్నాను. అండ్ అలాగే మనం ఏంటంటే ఇంకా ముందుకైతే వెళ్ళాలి. కానీ ఏంటంటే కొంచెం నేనైతే ఆగుతున్నాను, ఎందుకంటే ముందుకు వెళ్ళేందుకు మనం ఒకవేళ నీళ్ళలో పడ్డామనుకోండి, సో అప్పుడు వచ్చేసి ఈ బ్రెయిన్ రాట్ అయితే వెళ్తుంది అనమాట. అందుకే మనం ఏంటంటే దీన్ని బేస్లో అయితే పెట్టేసొద్దాం. ముందుకు వెళ్తామో వెళ్ళమో తర్వాత అయితే చూద్దాం, ఓకేనా. ఓకే, ఫైనల్లీ మనం ఏంటంటే దీన్ని లెవెల్ 100 వరకు అయితే రీచ్ చేసేసాము. అండ్ పైన కూడా మనకి ఇంకా బ్రెయిన్ రాట్స్ అయితే పడతాయి కదా. సో ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ఇటువైపు సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ అయితే పెడదాం అనుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏంటంటే డబ్బుల్ని కలెక్ట్ చేసుకొని ఇంకా కొంచెం స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం, ఎందుకంటే అక్కడ మనం నీళ్ళలో పడిపోతున్నట్టుగా అనిపిస్తుంది నాకు. సో టోటల్ గా 117 క్వాడ్రిలియన్స్ అయితే ఉన్నాయి. దీంతో వచ్చేసి మనం ఏంటంటే కొద్దిగా స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో చూద్దాం ఎంతవరకు ఇంక్రీజ్ చేసుకోవడానికి వస్తుందో. ఇంతకు ముందు 350 ఉంటే ఇప్పుడు వచ్చేసి 370 స్పీడ్ కి అయితే రీచ్ అయ్యాము. అండ్ ఈసారి చూద్దాం గైస్, ఈసారి మనం ఏంటంటే ఖచ్చితంగా ఆ సీక్రెట్ స్టేజ్ ని దాటేసి మనం సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ అయితే తీసుకురావడానికి అయితే ట్రై చేద్దాము. చూడండి, నేనైతే చాలా ఫాస్ట్ గా అయితే వెళ్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు రూట్ అయితే పోయిందనమాట. సో ఇప్పుడు మళ్ళీ వస్తుంది కదా, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఖచ్చితంగా మనం ఏంటంటే సీక్రెట్ ప్లేస్ కి అయితే వచ్చాం. కానీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తామో వెళ్ళమో నాకైతే డౌట్ గా ఉందన్నమాట. సో చూద్దాం, ఈసారి మనకి ఏంటంటే మళ్ళీ వస్తాయి కదా. ఏంటంటే ఇవి చాలా పెద్ద పెద్దగా అయితే ఉన్నాయి. సో ఓకే గైస్, అరే మనం ఏంటంటే అంత దూరం అయితే వెళ్ళలేకపోతున్నాము. కానీ ఏం చేయాలబ్బా, ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే నా దగ్గర సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ అయితే 2 ఉన్నాయి కదా, వెయిట్ లెవెల్స్ కూడా మనం ఏంటంటే 100 వరకు రీచ్ చేస్తే మనకు చాలా డబ్బులు అయితే వస్తుండొచ్చు అనుకుంటున్నా. లేకపోతే ఫ్రెండ్స్ ఒక పని చేద్దాం, అదేంటంటే సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ అన్నిటిని కూడా మనం పైన అయితే పెట్టేద్దాం, ఓకేనా. సో నార్మల్ గా గాడ్లీ బ్రెయిన్ రాట్స్ ని కింద ఉంచుదాం. అందుకే నేను ఏంటంటే ఈ 2 బ్రెయిన్ రాట్స్ ని కూడా పైనకైతే తీసుకొచ్చేసాను. ఫైనల్లీ ఫ్రెండ్స్, నేనైతే 5 బ్రెయిన్ రాట్స్ అయితే తీసుకున్నాను. సో పదండి గైస్, ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే బేస్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంతకు ముందు తీసుకొచ్చిన బ్రెయిన్ రాట్స్ ఇవే అనమాట. ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే ఒకటి డైమండ్ అయితే దొరికింది. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే వీటి అన్నిటి లెవెల్స్ ని 100 వరకు అయితే చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ నేను ఏంటంటే వీటన్నిటి లెవెల్స్ వచ్చేసి 100 వరకు అయితే చేసేసాను. అండ్ ఇవి కూడా మనకి ఏంటంటే ట్రిలియన్స్ లలో ఇస్తున్నాయి. ఇందులో వచ్చేసి అన్నిటికన్నా ఎక్కువగా ఈ డైమండ్ ఉంది కదా, ఇది కొంచెం డైమండ్ పవర్ ఉంది కాబట్టి 19 ట్రిలియన్ పర్ సెకండ్ కి అయితే ఇస్తుంది అనమాట. సో పదండి, ఇప్పుడు మనం ఏంటంటే డబ్బులు అన్నిటిని కలెక్ట్ చేసుకుందాం. పైన కూడా సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ 2 అయితే ఉన్నాయి కదా, వాటి నుంచి కూడా చాలా డబ్బులు అయితే వచ్చిండొచ్చు. ఆ డబ్బులు అన్నిటితో మనం ఏంటంటే మన స్పీడ్ ని ఇంకా కొంచెం అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. ఫైనల్లీ నా దగ్గర చూడండి 429 క్వాడ్రిలియన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దీంతో వచ్చేసి మనం ఏంటంటే నా దగ్గర ఉన్న బ్రెయిన్ రాట్స్ కి లెవెల్స్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మన స్పీడ్ ని కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. నా దగ్గర ఉన్న డబ్బులు అన్నిటిని కూడా ఈ 2 బ్రెయిన్ రాట్ల పైన అయితే యూజ్ చేశాను. చూడండి, టోటల్ గా 100 లెవెల్స్ అయితే చేసేసాను సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ ని కూడా. అండ్ ఇవి వచ్చేసి పర్ సెకండ్ కి 184 ట్రిలియన్స్ అయితే ఇస్తున్నాయి. అండ్ ఇదిగో ఇది వచ్చేసి 217 అనమాట. సో టోటల్ గా నా దగ్గర ఉన్న దాంట్లో హైయెస్ట్ వచ్చేసి ఇది. నేను టోటల్ గా 375 స్టెప్స్ అయితే ఇంక్రీజ్ చేసేసాను. ఇప్పుడు మనం ఏంటంటే రీబర్త్ అయితే కొట్టేద్దాం. ఈసారి మనకు క్యాష్ వచ్చేసి 8.5x అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకు రీబర్త్ వచ్చేసి 400 స్టెప్స్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ప్రెసెంట్ వచ్చేసి చూడండి, నేను నా స్పీడ్ ని 375 వరకు అయితే రీచ్ అయ్యాను. అండ్ ఇప్పుడు పదండి మనం ఏంటంటే స్పీడ్ ని అయితే ఆన్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఏంటంటే చాలా స్పీడ్ అయితే వెళ్తున్నాను. 375 అంటే చాలా స్పీడ్ అయితే వెళ్తుండొచ్చు. ఈసారి చూద్దాం గైస్, ఈసారి మనం ఏంటంటే సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ ని ఒక్కటైనా సరే తీసుకురావాలి. కానీ ఏంటంటే అక్కడ చూసుకోలేదు, పొరపాటున ఏంటంటే నేను నీళ్ళలో పడిపోయాను.
సో మళ్ళీ వెళ్తున్నాను, చూద్దాం. మనం వచ్చేసి చాలా స్పీడ్గా అయితే వెళ్తుండొచ్చు. సో ఓకే ఓకే గైస్, ఇది చూడండి ఫాస్ట్గా అయితే వెళ్ళాలన్నమాట. ఓకే ఫైనల్లీ మనం ఏంటంటే సీక్రెట్ స్టేజ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ అన్నమాట అసలు సిసలైంది ఇక్కడైతే ఉంది. ఇక్కడ నుంచి మనం దాటాలి, కానీ ఇక్కడ నుంచి నాకు దాటడానికి అయితే రావట్లేదు. ఇది కనుక మనం దాటితే అక్కడ మనకు సీక్రెట్ బ్రెయినర్స్ అయితే దొరుకుతాయి. సో నేనైతే ట్రై చేస్తున్నాను దాటడానికి, కానీ చూద్దాం గైస్. ఓకే నేనైతే ట్రై చేశాను ఫైనల్లీ. అర్రే గైస్, లాస్ట్ కంటే లాస్ట్కి వచ్చిన తర్వాత నేనైతే నీళ్ళలో పడ్డాను. అరే ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే ఈసారి మళ్ళీ డబ్బులు అయితే కలెక్ట్ చేసుకుందాం. దీంతో మనం ఏంటంటే కేవలం 528 క్వాడ్రిలియన్స్ కి 10 స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ 375 ఉంది కదా, 10 స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకున్నాను. 385 కి అయితే వచ్చేసాము. మనం ఏంటంటే స్పీడ్ గా మనం ఏంటంటే ఈసారి ఖచ్చితంగా సీక్రెట్ బ్రెయినర్స్ అయితే తీసుకురావచ్చు అనుకుంటా. సో ట్రై చేద్దాం. మనం ఫైనల్లీ గాడ్లీ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఇది దాటాలి, ఇది దాటిన తర్వాత ఇంకోటి ఉంటుంది అనమాట. సో అది మెయిన్. ఓకే ఇదే అనమాట. సో చూడండి, అర్రే గైస్ అదేంటంటే అవి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, దానివల్ల ఏంటంటే లేట్ అవుతుంది. అదేంటంటే నేను అక్కడ జంప్ చేయాలనుకుంటా, ఒకసారి చూద్దామా అండి. ఈసారి నేను ఏంటంటే జంప్ చేయడానికి అయితే ట్రై చేశాను. అండ్ ఓకే ఫైనల్లీ మనం ఏంటంటే చాలా దూరం వరకు అయితే వచ్చేసాం. ఓకే ఇక్కడే అనమాట, ఇదే మనం ఏంటంటే దీన్ని జంప్ చేసుకుంటూ వెళ్ళాలా లేకపోతే. ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇక్కడికైతే వచ్చేసాం. ఇక్కడ మనం జంప్ చేస్తే కూడా ఖచ్చితంగా ఓడిపోతుండొచ్చు, కానీ ఏంటంటే మనం నార్మల్ గానే వెళ్ళాలనుకుంటా, కానీ మనమైతే అంత స్పీడ్గా అయితే వెళ్ళలేకపోతున్నాము. సో ఇక్కడ నేనైతే ట్రై చేస్తాను వెళ్ళడానికైతే. చూద్దాం వెళ్తున్నాం అనుకుంటా కరెక్ట్ గానే. ఓకే అరే గైస్, అమ్మా ఫైనల్లీ మనం ఏంటంటే సీక్రెట్ బ్రెయినర్స్ ఉండే ప్లేస్ కి అయితే వచ్చేసాం గైస్. ఇదిగో చూడండి, ఇది ఏంటంటే 250 మిలియన్ ఇస్తుంది, అండ్ ఇది 100 మిలియన్. అరే ఇందులో వచ్చేసి చాలా అంటే చాలా పవర్ఫుల్ అయితే ఉన్నాయి కదా. అరే గైస్ ఇది చూడండి, 600 మిలియన్స్ పర్ సెకండ్ కి ఇచ్చేది ఒకటి గోల్డెన్ బ్రెయిన్ రాట్ అయితే దొరికింది, దాన్ని కూడా తీసుకున్నాను. అండ్ ఇంకా మన దగ్గర ఇలాంటిది ఒకటైతే ఉంది కదా, సో దీన్ని కూడా తీసుకుందాం. ఫైనల్లీ మన దగ్గర ఏంటంటే టోటల్ గా 6 బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నాయి, కానీ ఏంటంటే వీటిని మనం తీసుకెళ్తామో లేదో అర్థం కావట్లేదు. వచ్చుడైతే వచ్చాం, కానీ ఏంటంటే వెళ్ళడానికి అయితే చాలా కష్టంగా ఉందన్నమాట. మన దగ్గర అయితే గోల్డెన్ బ్రెయిన్ రాట్ ఉంది, మనం వచ్చేసి తీసుకెళ్తే బాగుంటది. ఓకే అర్రే గైస్, అనవసరంగా నేనేంటంటే జంప్ అయితే కొట్టాను, దానివల్ల ఏంటంటే చూడండి ఇందులో వచ్చేసి చాలా మంచి మంచి బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా పోయాయి అనమాట. ఇందులో వచ్చేసి ఇది స్ట్రాబెరీ ఎలిఫెంట్ ఉంది కదా, అది వచ్చేసి మనకు 607 మిలియన్స్ ఇచ్చేది. అండ్ ఇప్పుడు నేనేంటంటే ఇంకా కొంచెం స్పీడ్ని అయితే అప్గ్రేడ్ చేసుకోవాలి. అలా అయితే మనం ఏంటంటే అక్కడ నుంచి అయితే రావచ్చు అనుకుంటా, కానీ నేను అనవసరంగా కింద పడిపోతానేమనుకొని జంప్ అయితే క్లిక్ చేశాను. ఓకే ఫ్రెండ్స్ ఇదే చూడండి, ఫైనల్లీ నా స్పీడ్ వచ్చేసి 400 వరకు అయితే రీచ్ చేసి ఇచ్చాను. సో రీబర్త్ అయితే కొట్టేద్దామా. రీబర్త్ కొట్టిన తర్వాత మనం ఏంటంటే ఇంకా మళ్ళీ స్పీడ్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో రీబర్త్ అయితే 400 స్టెప్కి అయితే కొట్టేశాను. ప్రజెంట్ చూడండి మన దగ్గర వచ్చేసి మనీ అనేది 9x అయితే ఎక్కువగా వస్తుంది అనమాట, అంటే 9 టైమ్స్ అయితే ఎక్కువగా వస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ డబ్బులు అన్నిటిని కలెక్ట్ చేసుకొని మళ్ళీ స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఫైనల్లీ చాలా సేపు టైం ఇన్వెస్ట్ చేసి కష్టపడిన తర్వాత ఇదిగో చూడండి 400 స్పీడ్కి అయితే రీచ్ అయ్యాము. ఈసారి మనం ఏంటంటే ఖచ్చితంగా సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే తీసుకొస్తాం అనుకుంటా, ఎందుకంటే మనం 400కి అయితే రీచ్ అయ్యాం కదా. ఓకే మనం ఏంటంటే సీక్రెట్ స్టేజ్కి అయితే వచ్చేసాం, దీన్ని దాటాలి. దీన్ని దాటితే మనకి ఏంటంటే సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ అయితే వస్తాయి, కానీ ఏంటంటే ఇక్కడైతే దాటలేకపోయాను. సో నేనైతే ట్రై చేస్తాను గైస్, ఎలాగైనా సరే అక్కడికి వెళ్ళేందుకు ట్రై చేస్తాను. అమ్మయ్య ఫ్రెండ్స్, దాదాపు ఒక 5 టైమ్స్ అయితే నేను ట్రై చేశాను. ఫైనల్లీ మనం ఏంటంటే ఇక్కడికైతే వచ్చేసాం. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు ఏంటంటే సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ అయితే కనిపిస్తున్నాయి, కానీ ఏంటంటే మళ్ళీ మనం వీటిని అయితే తీసుకెళ్ళాలి కదా. సో తీసుకెళ్లేటప్పుడు మనం ఖచ్చితంగా నీళ్ళలో పడిపోతాం అనిపిస్తుంది, కానీ చూద్దాం గైస్. నేను ఏంటంటే ఒక 5-6 అయితే తీసుకెళ్తాను. ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనకు 100 మిలియన్స్ అయితే ఇస్తున్నాయి కదా. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇదేంటంటే మనకు డివైన్ బ్రెయిన్ రాట్ అనమాట, 1 బిలియన్ అయితే ఇస్తుంది. సో దీన్ని అయితే తీసుకుందాం గైస్, కాకపోతే మనం ఎలాగైనా సరే ఇందులో నుంచి తప్పించుకొని వెళ్ళాలి. అండ్ నా దగ్గర వచ్చేసి ప్రజెంట్ చూస్తే 5 బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నాయి, ఇంకో దాన్ని కూడా మనం అయితే తీసుకోవచ్చు. ఇక్కడ ఈ ఇల్లు ఉంది కదా, సో దీన్ని అయితే తీసుకుందాం. ఓకే ఫైనల్లీ మనం 6 బ్రెయిన్ రాట్స్ అయితే తీసుకున్నాం, కానీ మనం జాగ్రత్తగా వెళ్తేనే బాగుంటుంది. మన దగ్గర వచ్చేసి 1 బిలియన్స్ ఇచ్చే బ్రెయిన్ రాట్ కూడా ఉందన్నమాట. సో చూద్దాం ఫ్రెండ్స్, కానీ ఏమో చెప్పలేను, నేనైతే 100% అయితే చెప్పలేను. సో చూద్దాం. నేనైతే అర్రే గైస్, అర్రే మళ్ళీ మనమైతే ఇక్కడ చూడండి, ఇదేంటంటే అలసియో, ఇది వచ్చి డివైన్ బ్రెయిన్ రాట్ ఫ్రెండ్స్, 1 బిలియన్ అయితే ఇచ్చేది, కానీ ఏంటంటే అక్కడ మనం కింద పడిపోతున్నాము, ఎందుకంటే మనకు అది తడుతుందనమాట. సో అందుకే కింద పడిపోయాము. అర్రే ఫ్రెండ్స్ ఇది చూడండి, ఫైనల్లీ మనం ఏంటంటే అక్కడ ఉన్న సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ ని తీసుకొచ్చేసి సీక్రెట్ స్టేజ్ కి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ నుంచి మనం ఏంటంటే కొంచెం ఈజీగా అయితే తీసుకెళ్ళొచ్చు అనమాట. సో పదండి గైస్, ఇప్పుడు నా దగ్గర ఏంటంటే 6 పవర్ఫుల్ బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే ఈ 6 బ్రెయిన్ రాట్స్ ని మన బేస్లో అయితే పెట్టేద్దాం. నేను కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాను, దాంతో వచ్చేసి అందులో నుంచి అయితే వచ్చేసాం అనమాట.
ఫ్రెండ్స్ మొత్తం అయితే ఆ రూట్ అయితే తీసుకొచ్చేసాం కదా. ఇప్పుడు నా దగ్గర అయితే చాలా డబ్బులు అయితే ఉన్నాయి. ఈ డబ్బులతో మనం ఏంటంటే ఈ బ్రెయిన్ రాట్స్ కూడా లెవెల్ అయితే ఇంక్రీజ్ చేసేద్దాం, ఓకేనా? ఎందుకంటే ఇవన్నీ కూడా సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ కదా. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ నేను తీసుకొచ్చిన ఈ సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ అన్నిటికి కూడా లెవెల్ 100 వరకు అయితే రీచ్ చేసాను. ఇందులో వచ్చేసి ఇది 300 ట్రిలియన్స్ అయితే ఇస్తుంది. ఇది కొంచెం ఎక్కువగా అయితే ఉంది కదా. అండ్ ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను చూడండి. నా దగ్గర స్ట్రాబెరీ ఎలిఫెంట్ ఉంది కదా. సో ఇది చూడండి 413 ట్రిలియన్స్ అయితే ఇస్తుంది పర్ సెకండ్ కి. అంటే చాలా ఎక్కువ మనీ అయితే ఇస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక 2 బ్రెయిన్ రాట్స్ అయితే కావాలి మనకు, సీక్రెట్ బ్రెయిన్ రాట్స్. సో వాటిని కూడా తీసుకొచ్చేద్దాం. అప్పటిలోపు మన దగ్గర డబ్బులు కూడా చాలా ఎక్కువ అవుతాయి. అప్పుడు మనం ఏంటంటే మన స్పీడ్ ని ఇంక్రీజ్ చేసుకొని డివైన్ బ్రెయిన్ రాట్స్ ని కూడా తీసుకురావచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇదిగో చూడండి, మన స్పీడ్ ని వచ్చేసి 425 వరకు అయితే ఇంక్రీజ్ చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ ని తీసుకొచ్చి 100 లెవెల్ అయితే చేసాం కదా. ఇప్పుడు మనం ఏంటంటే ఇంకా డివైన్ బ్రెయిన్ రాట్స్ ని తీసుకురావడానికి వస్తుందో రాదో చూద్దాం పదండి. సో నేనైతే వెళ్తున్నాను చూడండి, 425 కాబట్టి చాలా స్పీడ్ అయితే వెళ్తున్నాను కదా. సో మనం వచ్చేసి జంప్ కూడా చేయొచ్చు అనమాట చాలా దూరం వరకు. అండ్ ఇవి వచ్చేసి సీక్రెట్ ప్లేస్కి అయితే వచ్చేసాం. అండ్ ఇది దాటాలన్నమాట. ఇది దాటితే మనం ఏంటంటే సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ ని తీసుకెళ్లే ప్లేస్కి అయితే వచ్చేస్తాము. సో చూడండి దాటేసాము. అండ్ ముందు వచ్చేసి మనకి ఏంటంటే డివైన్ బ్రెయిన్ రాట్స్ అయితే ఉంటాయి. కానీ ఇవి చూడండి చాలా పెద్ద సైజు ఉన్నాయి అనమాట. వాటిని మనం దాటుతామో లేదో తెలియట్లేదు. ఎందుకంటే నాది ఇంకా స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటా. మనం స్పీడ్ ని ఒక 500 చేస్తే ఈజీగా దాటొచ్చు అనుకుంటా. సో చూద్దాం పదండి. కానీ ఏంటంటే నేను దాటలేకపోతున్నాను. అయితే ఫ్రెండ్స్ నా దగ్గర ఎక్కువగా డబ్బులు అయితే అవ్వట్లేదు కదా. ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్ లో మనం ఫస్ట్ బేస్ ఉంది కదా, దీంట్లో వచ్చేసి మొత్తం గాడ్లీ బ్రెయిన్ రాట్ అయితే ఉన్నాయి. సో మనం ఏంటంటే థర్డ్ బేస్ అయితే ఓపెన్ చేద్దాం. అక్కడ కూడా మనం ఏంటంటే సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ అయితే పెట్టేద్దాం, ఓకేనా? మనకి ఇంకోటి అయితే పైన రూఫ్ అయితే వచ్చింది. సో చూడండి ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఇంకా పర్చేస్ చేద్దాము. ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం ఏంటంటే మ్యాక్స్ అయితే పర్చేస్ చేసేసాం. చూసారు కదా, పైన కూడా మనం అయితే బ్రెయిన్ రాట్స్ అయితే పెట్టొచ్చు అనమాట. ఈసారి పదండి మనం ఏంటంటే సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ అయితే తీసుకొద్దాం. మొత్తం వచ్చేసి ఒక ఫ్లోర్ లో 10 అయితే పడతాయి కదా. ఈసారి మళ్ళీ మనం ఏంటంటే ఇంకొక 10 సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ అయితే తీసుకొద్దాం. సో సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ తీసుకొచ్చే ప్లేస్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి మనకు మంచి ఉంటే వాటిని అయితే తీసుకెళ్దాము. ఫ్రెండ్స్ ఫైనల్లీ నేనైతే 6 బ్రెయిన్ రాట్స్ అయితే తీసుకున్నాను. కానీ ఏంటంటే ఒకటి డ్రాగన్ అయితే వచ్చింది, కానీ దీన్ని తీసుకోవడానికి అయితే రావట్లేదు. సో పదండి గైస్, ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి. ఈ వీటిని మనం కరెక్ట్ గా తీసుకెళ్తామో లేదో తెలియట్లేదు, కానీ నాకు తెలిసి తీసుకెళ్తాం అనుకుంటా. ఓకే ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. పదండి మనం ఏంటంటే ఈజీగా దీన్ని అయితే మనం మన బేస్ దగ్గరికి అయితే తీసుకెళ్లొచ్చు. ఫ్రెండ్స్ ఫైనల్లీ థర్డ్ ఫ్లోర్ మొత్తం కూడా నేను ఏంటంటే సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ అయితే నింపేశాను. ఫస్ట్ ఫ్లోర్ ఒకటే మనకి ఏంటంటే గాడ్లీ బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి థర్డ్ ఫ్లోర్ లో మీకు అయితే ఒక స్పెషల్ అయితే ఉందన్నమాట. ఇదిగో చూడండి, ఇది వచ్చేసి స్ట్రాబెరీ ఎలిఫెంట్. కాకపోతే ఏంటంటే దీనికి గెలాక్సీ పవర్ అయితే ఉందన్నమాట. అండ్ ఇదిగో చూస్తున్నారు కదా, దీని ఏంటంటే నేను లెవెల్ 110 వరకు అయితే ఇంక్రీజ్ చేశాను. అండ్ ఇదిగో చూడండి, ఇది మనకు పర్ సెకండ్ కి 6.7 క్వాడ్రిలియన్స్ అయితే ఇస్తుంది. మిగతావన్నీ మనకు ట్రిలియన్స్లలో ఇస్తుంటే ఇది వచ్చేసి క్వాడ్రిలియన్స్లలో ఇస్తుంది అనమాట. అండ్ అలాగే దాంతో పాటుగా ఇక్కడ వచ్చేసి మనకు ఇది ఉంది కదా, దీంతో కూడా మనం ఏంటంటే పొరపాటున చూసుకోకుండా 122 వరకు లెవెల్ అయితే ఇంక్రీజ్ చేసాం. ఇది కూడా మనకి ఏంటంటే పర్ సెకండ్ కి 2.9 క్వాడ్రిలియన్స్ అయితే ఇస్తుంది. కానీ ఇది తక్కువ లెవెల్ ఉన్నప్పటికీ చాలా ఎక్కువైతే మనీ ఇస్తుంది అనమాట. ఎందుకంటే గెలాక్సీ పవర్ ఉంది కదా అందుకే. అండ్ ఇప్పుడు వచ్చేసి నా దగ్గర చాలా మనీ అయితే రావడం అయితే స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు నేనేంటంటే ఇంకా డివైన్ బ్రెయిన్ రాట్స్ అనేది తీసుకొద్దాం అనుకున్నాను కదా. సో అక్కడికైతే వెళ్దాం పదండి. నాకు తెలిసి తీసుకొస్తామో లేదో తెలియదు, కానీ చూద్దాం గైస్. ఎందుకంటే నా స్పీడ్ వచ్చేసి ఇప్పుడు 425 అయితే ఉంది. సో ఇంకా ముందుకైతే వెళ్ళొచ్చో లేదో ఒకసారి ట్రై చేసి చూద్దాము. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం ఏంటంటే డివైన్ స్టేజ్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మనం ముందుకైతే వెళ్ళాలన్నమాట. సో చూద్దాం ఈసారి మనకి ఏంటంటే ఇక్కడ ఒకటైతే మంచిది వచ్చింది డైమండ్ది. అండ్ అలాగే ఇంకోటి మనకి ఏంటంటే డ్రాగన్ ది ఒకటి గోల్డెన్ అయితే వచ్చింది అనమాట. సో ఈ రెండింటిని అయితే తీసుకెళ్దాం గైస్, ఎందుకంటే మనకు ఈ రెండు కూడా కొంచెం మంచి అయితే ఉన్నాయి. ఈ రెండింటిని వచ్చేసి మనం అక్కడ పెట్టేసి వద్దాము, ఎందుకంటే అక్కడ కొంచెం తక్కువ అయితే ఉన్నాయి కదా. ఫ్రెండ్స్ ప్రెసెంట్ నా దగ్గర వచ్చేసి చూడండి చాలా మనీ అయితే ఉంది కదా. ఈ మనీతో నేను ఏంటంటే కొద్దిగా స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఫైనల్లీ నేను స్పీడ్ వచ్చేసి 435 వరకు అయితే ఇంక్రీజ్ చేసేసాను. అండ్ ఈసారి చూద్దాం గైస్, ఈసారి మనం ఏంటంటే అక్కడ సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ ని దాటి ముందుకు వెళ్తామేమో అనుకుంటున్నాను. కానీ చూద్దాం, ఈసారి మన దగ్గర వచ్చేసి అన్ని కూడా పవర్ఫుల్ అయితే ఉన్నాయి. అండ్ పదండి గైస్, మనకు డబ్బులు కూడా చాలా ఎక్కువైతే జనరేట్ అవుతున్నాయి అనమాట. ఈసారి నేనైతే ట్రై చేస్తాను అంతవరకు వెళ్ళేందుకు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది సీక్రెట్ అనమాట. దీన్ని కూడా మనం ఈజీగా అయితే దాటేసాము. ఇది ఒక్కటి గైస్, దీన్ని కనుక మనం దాటామంటే, కానీ ఏంటంటే దాన్ని దాటట్లేదు. ఒకసారి జంప్ చేసుకుంటూ వెళ్ళొచ్చా లేకపోతే ఒకసారి చూద్దామా అండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చినండి. నేను ఏంటంటే జంప్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాను. ఓకే అర్రే గైస్, మనం లాస్ట్ కు మనమైతే కింద పడిపోయాము. ఈసారి మనం ఏంటంటే ఖచ్చితంగా ట్రై చేద్దాం. జంప్ చేసుకుంటూ అయితే వెళ్ళాలన్నమాట, అర్థమైంది నాకు. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, నేనైతే ఇలా జంప్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాను కదా అప్పుడిప్పుడు. సో అలా అయితే వెళ్ళొచ్చు, కానీ ఏంటంటే కొంచెం చూసుకోలేదు, ఆత్రపడుతున్నాను. ఓకే ఫైనల్లీ మనం ఏంటంటే ఈసారి ట్రై చేద్దాం గైస్. ఈసారి వచ్చేసి మనం ఖచ్చితంగా అయితే వెళ్తాము అనుకుంటున్నాను నేనైతే. అర్రే లాస్ట్ లో ఎందుకని వెళ్ళట్లేదు? లాస్ట్ లో వచ్చేసి మనం ఏదో మిస్టేక్ అయితే అవుతుంది. అదొక్కదాన్ని దాటిస్తే మనం ఖచ్చితంగా దానికైతే రీచ్ అవుతాము.
కానీ చూద్దాం గైస్, నేను ఎలాగో ఒకలాగా కొంచెం సేపు కష్టపడి అక్కడికైతే చేరుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇదిగో చూడండి, నేనైతే లాస్ట్ వరకు అయితే వచ్చేసాను. అండ్ ఇందులో మనకి ఏంటంటే గోల్డెన్ డివైన్ బ్రెయిన్ రాట్ అయితే కనిపించింది నాకు రాగానే. దీన్ని అయితే తీసుకుందాము. అండ్ దాంతో పాటుగా ఇక్కడ చాలా వెరైటీ బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్ అయితే ఉన్నాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే దీన్ని అయితే తీసుకుందాము. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇది వచ్చినట్టు ఇక్కడ మనకి ఏంటంటే స్కిప్డీ బ్రెయిన్ రాట్ కూడా కనిపించింది. దీన్ని కూడా తీసుకున్నాను. ఫైనల్లీ ఫ్రెండ్స్ నేను 6 బ్రెయిన్ రాట్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. కానీ తిరిగి వెళ్తామో వెళ్ళమో నాకైతే ఐడియా లేదు. సో చూద్దాం గైస్, నేనైతే తిరిగి వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తాను. కానీ మనం నీళ్ళల్లో పడిపోయాము. అరే గైస్ చూసారు కదా, ఇందులో వచ్చేసి మనకు డివైన్ బ్రెయిన్ రాట్స్ అయితే ఉండే అనమాట. అన్ని కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఇంతటితో మనమైతే వీడియోని అయితే ముగించేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వీడియో చేయబట్టి చాలా అంటే చాలా టైం అవుతుంది. కింద ఫ్లోర్ లో గాడ్లీ బ్రెయిన్ రాట్స్ ఉన్నాయి కదా, వీటి ప్లేస్ లో కూడా మనం నెక్స్ట్ వీడియోలో ఏంటంటే సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ అయితే రీప్లేస్ చేద్దాం. దాంతో పాటుగా మనం లాస్ట్ లో చూస్తారు కదా గాడ్లీ బ్రెయిన్ రాట్స్, అందులో ఏంటంటే ఇంకా కొంచెం టైం అయితే ఏదో పవర్ఫుల్ బ్రెయిన్ రాట్ అయితే వస్తుందంట. సో నెక్స్ట్ పార్ట్ అయితే నిజంగా చాలా ఎక్సలెంట్ అయితే ఉంటది. మీకు ఒకవేళ పార్ట్ 2 కావాలనుకుంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అండ్ మీలో ఎవరైనా సరే ఇంకా ఇప్పటి వరకు వీడియోని చూస్తూ లైక్ చేయడం మర్చిపోయింటే వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి రోబ్లాక్స్ వీడియోస్ అయితే ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. సో పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని ఆల్ పైన సెట్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ ఇంకోటి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు బై బాయ్.